కేరామ్. ముందుగా ఈ సినిమా ఎలా ఉందని ఒక ముక్కలో చెప్పాలంటే, ఎస్ఆర్ కళ్యాణ మండపం చూసి ఆ సినిమా నచ్చితే అఫ్ కోర్స్ ఈ సినిమా కూడా నచ్చుతుంది. సినిమా స్టార్టింగ్ లో ఎస్ఆర్ రెఫరెన్స్ కూడా వాడారు. మెయిన్ గా ఈ కేరామ్ మూవీ స్టోరీ మీద కాకుండా మూమెంట్స్ మీద వెళ్లే యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అని మూవీ టీం ముందు నుంచే ప్రమోషన్ లో చెప్పారు. మరి ఆ ఫన్ పోర్షన్స్ వర్కౌట్ అయ్యాయంటే చాలా వరకు వర్కౌట్ అయ్యాయని చెప్పాలి. ట్రైలర్ లో చూపించిన సిచ్యువేషనల్ కామెడీ సెకండ్ హాఫ్ లో బాగా వర్కౌట్ అయింది. అండ్ కమింగ్ టు ద స్టోరీ, హీరో కుమార్ కి అమ్మ ఉండదు, అలాగే రిచ్ కిడ్. కానీ వాడికి తండ్రి మాటలు ఎక్ చేయకుండా చిన్న చిన్న బార్లో తాగడం, తాగేసి తీరడం, ఎగ్జామ్కి వెళ్ళకపోవడం లాంటివి చేస్తూ ఉంటాడు. వాడిని సెట్ చేయడానికి వాళ్ళ నాన్న కేరళలో ఇంజనీరింగ్కి పంపిస్తాడు. కేరళ వెళ్ళాక అక్కడ హీరోని ఎలా కలిశాడు, ఏ విధంగా లవ్లో పడేశాడు అనేది ప్రీ ఇంటర్వల్ వరకు ఉంటుంది. అండ్ అప్పుడే హీరోయిన్కి ఉన్న ప్రాబ్లం రివీల్ అవుతుంది. ఇక్కడ వరకు మూవీ ఓకే, ఏదో వెళ్ళింది, కానీ ఎక్కడక్కడ ఫ్లో మిస్ అయింది అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవగానే హీరోయిన్కి ప్రాబ్లం ఎందుకుందో కుమార్కి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అప్పటి నుంచి స్టార్ట్ అయిన సిచ్యువేషనల్ కామెడీ అంతా ప్రాపర్గా వర్కౌట్ అయింది. థియేటర్ మొత్తం ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగా నవ్వుకున్నారు. అండ్ నరేష్ గారి ట్రాక్ కూడా ఈ మూవీకి బాగా ప్లస్ పాయింట్ అయింది. వెన్నెల కిషోర్ కామెడీ ఈజ్ ఆల్సో గుడ్. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, బేసిక్గా ఇలాంటి మూమెంట్స్ మీద రన్ అయ్యే సిచ్యువేషనల్ కామెడీలో యాక్ట్ చేయడం చాలా కష్టం. నువ్వు ఎస్ఆర్ కళ్యాణ మండపం తర్వాత కిరణ్ అబ్బవరం మళ్ళీ సక్సెస్ అయ్యాడు. బేసిక్గా ఇలాంటి సినిమాల్లో హీరోయిన్స్కి స్కోప్ ఉండే సీన్లు ఎక్కువ ఉండవు. బట్ ఈ సినిమాలో యుక్తికి మంచి రోల్ పడింది. సెకండ్ హాఫ్ మొత్తం తన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అండ్ కమింగ్ టు క్లైమాక్స్, ఈ సినిమాలో క్లైమాక్స్ కూడా చాలా కన్విన్సింగ్గా రాశారు. లైఫ్ని ఎంజాయ్ చేస్తూ తిరిగే కుమార్ క్యారెక్టర్ని, హీరోయిన్కి ఉన్న ప్రాబ్లమ్ని డెబ్యూట్గా డైరెక్టర్ రైటింగ్ చాలా బాగా అనిపించింది. ఫాదర్ ఎమోషన్తో హీరో క్యారెక్టర్ని మంచి దారిలోకి తీసుకురావడం అనేది బాయ్స్ రియల్లీ కనెక్ట్ అవుతారు. ఓవరాల్గా మూవీ డీసెంట్, హ్యాపీగా వెళ్ళి ఒకసారి చూసి రావచ్చు. ఫ్యామిలీతో ఈ మూవీ అస్సలు చూడలేము, ఎందుకంటే మూవీలో కిస్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. కిరణ్ అబ్బవరం స్టార్టింగ్లో కిల్ పైరసీ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇట్ ఈస్ గుడ్. ఫన్నీగా లాస్ట్లో చాట్ జీపీటీ మీద కూడా ఒక సీక్వెన్స్ ఉంటుంది. దట్స్ ద రివ్యూ గైస్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఇది నా ఫస్ట్ రివ్యూ వీడియో, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాగే మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ వస్తూ ఉంటాయి. సైనింగ్ ఆఫ్.